యూరియా సరఫరాపై ప్రభుత్వ పరంగా చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎప్పుడూ యూరియాను చూడని నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల పేరుతో రాజకీయాలు చేసి పార్టీని పెంచుకోలేరన్నారు. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. యూరియా విషయంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో మాట్లాడానని చెప్పారు. రామచంద్రరావుకు పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా తెప్పించాలన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి కేంద్రం సహకరించాలన్నారు. వరదలు, యూరియాపై వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు తుమ్మల. రష్యా, ఇరాన్, ఇరాక్, ఓమన్ అటువంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, లేదు రెడ్ సీ ట్రాన్స్పోర్ట్కి అవకాశం లేని పరిస్థితులు ఉండటం మూలాన నౌకాయానం ద్వారా పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదు దేశీయంగా తయారయ్యేటటువంటి యూరియా కర్మాగారాలు, ఉత్పత్తి చేసే కర్మాగారాలు అన్నీ కూడా వివిధ కారణాలతోటి ఉత్పత్తి ఆగిపోవటం కావచ్చు. గత 4 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక పక్క 70% 70% సప్లై చేయాల్సినటువంటి చైనా భారతదేశానికి యూరియా పంపకపోవటం కావచ్చు. ఈ కారణాల వల్ల భారత ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు అలాట్ చేసినటువంటి ప్రతి సంవత్సరం ఇవ్వగలిగేటటువంటి ఇస్తున్నటువంటి యూరియాని ఇవ్వలేకపోతుంది. రాష్ట్ర రైతాంగాన్ని, దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా రాజకీయ పరంగా ముసుగేసుకొని రాష్ట్రాలని బదనాం చేయాలనో, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం అవ్వచ్చు, మూర్ఖత్వం కావచ్చు, లేకపోతే చాదస్తం కావచ్చు. కానీ ఇటువంటి చాదస్తాలతోటి, ఇటువంటి మూర్ఖత్వాలతోటి మీరు రాజకీయ పార్టీలని బలపరుచుకోలేరు, రాజకీయంగా ఎదగలేరు, రాజకీయంగా గెలవలేరు. కాబట్టి దయచేసి నేను అధికార పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి, వాస్తవాలు బయటపెట్టండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నేను వాస్తవ పరిస్థితిని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టా. సార్ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారికి, అయ్యా మీరు ఏప్రిల్లో 1.7 మాట ఇచ్చారు, ఇచ్చింది 1.21, మేలో 1.6 ఇచ్చారు, కానీ మీరు ఇచ్చింది 88, జూన్లో 1.7 ఇచ్చారు ప్లాను ఇస్తామని, కేవలం 98 ఇచ్చారు. అదేవిధంగా జూలైలో 1.6 ఇచ్చారు, కేవలం 1.43 మాత్రమే మాకు వచ్చింది. ఆగస్టులో 1.7 ఇచ్చారు, ఇప్పుడు ఓన్లీ 80 వచ్చింది. ఈ యొక్క 5 నెలల గ్యాప్ కూడా మీరు పూరించలేకపోతున్నారు. కనీసం ఈ నెల ఆగస్టు గ్యాప్ అయినా సరే మీరు పూరిస్తే. రామచంద్రరావు అంటే నాకు కొంచెం అభిమానం, సౌమ్యుడని. కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన 3 రోజులలోనే అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ వల్ల కాదు. రైతుల్లో భారతీయ జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యంలోకి రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో. కిషన్ రెడ్డి గారు లేకపోతే పెద్దలందరికీ నేను ఈ పంపించా, 3 నెలల బట్టి పంపిస్తున్నా, నడ్డా గారికి 6 నెలల బట్టి పంపిస్తున్నా. పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి ఆ స్టాక్ అంటావు, ఈ స్టాక్ అంటావు, ఆ కథ అంటావు, ఈ కథ అంటావు. ఇదిగో నీ లెక్క. నువ్వు చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇంత తక్కువ ఉంది. కాబట్టి రైతాంగం మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దాంతో రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ.